తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. స్థానికంగా ఉన్న అసాగో విత్తనాలు పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా గత నెల 22 నుండి సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ధర్నాలో పాల్గొన్న అందరినీ అరెస్టు చేసి స్థానిక స్టేషన్కు తరలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జోక్యంతో సమస్యను పరిష్కరించే దిశగా నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని అన్యాయం అసలు సార్ మీకు అక్కడ. నేను మరోతి శివగణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో నిర్మాణం చేసిన అసాగో ఇథైల్ ఆల్కహాల్ కాలుష్యకారక పరిశ్రమ వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం జరుగుతుంది. ఆ 4 గ్రామాలతో పాటు మండలంలోని ఇతర గ్రామాలు కూడా విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని గత నెల 22వ తారీఖు నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు చేసాం. దీక్షలను భగ్నం చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అనంతరం కలెక్టర్ వారు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నేటికి దాదాపు నెల రోజులు దాటి వచ్చింది. నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి రేపు డిసెంబర్ 2వ తారీఖు లోపు నిజ నిర్ధారణ కమిటీని బయలుపరిచి ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించిపోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో మరుసటి రోజు 3వ తారీఖు నుంచి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం, శాంతియుత నిరసనలు తెలియజేస్తాం అని చెప్పేసి